అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీలో ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ ఒకటి చూస్తే సార్, యూరియా కొరత, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాపం పొద్దున ఏకుంజాన లేచి నైట్ వరకు కూడా తిండి తిప్పలు మానేసి ఆ పొలం కోసము, ఆ పొలంలో పండాలి అంటే యూరియా కావాలి, ఆ యూరియా కోసం చెప్పులు కూడా క్యూ లైన్లో పెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఒకటే మాట అంటుంది, కేంద్రం నుంచి మాకు యూరియా కావాలని ఆపేస్తున్నారు, సో మేము రైతులకి న్యాయం చేయలేకపోతున్నాము అంటున్నారు. అసలు ఈ ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ ఉందా? అసలు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? అంటే వరి సేద్యము ఏ రకంగా పెరుగుతుంది, ఎంత యూరియా కావాలా? సుమారు 2014లో 11 లక్షల ఎకరాలున్న వరి ఈరోజు 74 లక్షలకు వెళ్ళింది ఖరీఫ్. అంటే ఏ రేషియోలో అగ్రెసివ్గా పెరుగుతుందో ఆ రకంగా మనం ముందే ఇండెక్స్ ఇవ్వాలి, ముందే సెంట్రల్ గవర్నమెంట్కు ఇండెక్స్ పెట్టాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది ఎందుకంటే లోకల్ మేడ్ కాదు యూరియా, ఇది విదేశాలకి దిగుమతి చేసుకోవాలి. ముందే వీళ్ళు ఇండెక్స్ పెడితే వాళ్ళు ఇండెక్స్ పెడతారు, అక్కడ లోకల్గా తయారీ తక్కువ. రెండోది, మేము రబీలో ఇచ్చింది ఇంకా 2 లక్షల సుమారు 2 లక్షల 10 టన్నులు ఇక్కడ బఫర్ స్టాక్ ఉంది అప్పటికే. అంటే వరి మొక్క వేయక ముందు కూడా ఇక్కడ తెలంగాణలో 2,10,000 టన్నుల బఫర్ స్టాక్ ఉంది. అప్పుడే ఇక్కడ అధికారులు మా రాజకీయ నాయకులు మాట్లాడుతారు యూరియా లేదని. నీకు 3 నెలల క్రితం యూరియా ఎందుకు ఉండదు? నీకు బఫర్ స్టాక్ ఉంది, రబీలో మిగిలిపోయింది 2,10,000 టన్నులు ఇక్కడ గోడౌన్లలో ఉంది. అంటే నల్ల బజార్లకు తరలించడం, అధికార పార్టీ ముసుగులో అవినీతి చేయటం. మీరు ఈ రకంగా మోసం చేసి రైతుల్ని, ఒకవేళ మీరు పెట్టింది ఎంత? సుమారు 8,39 లక్షలు పెట్టారు. మేము 5,38,000 మొన్నటి వరకు. మీకు ఏ రోజు కంటే ఆ రోజు ఇచ్చాము. ఇక్కడ సరైన అడ్మినిస్ట్రేషన్ లేదు, సరైన అపోహలు, రైతులకేమో నమ్మకం పోయింది ప్రభుత్వం ఇది. ప్రభుత్వంలో కింది స్థాయి నాయకులు అమ్ముకుంటున్నారు యూరియా బస్తాలు. కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. నీకు ఎన్ని ఎకరాల వరి వస్తుంది, ఎంత యూరియా అవసరము, ఇవన్నీ తెలియాలి కదా నాయకులకు. ఎంతసేపు ఫైరవులు, కమిషన్లు, ఇదేనా మీ పని? అంటే కేంద్రం నుంచి వస్తున్న మాట ఏంటంటే వీళ్ళకి ఎంత కావాలో అంత క్వాంటిటీ మాకు చెప్పట్లేదు, సో మేము దానికి సరిపడా మేము ఇవ్వాలి అన్నా కూడా చెప్పారు, ఇచ్చాము. చెప్పడంలో లేట్ అయింది, చెప్పడం లేట్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. ఉదాహరణకు వీళ్ళు ఏం చెప్పాలి, ఫస్ట్ రైతులను అయోమయం గురి చేశారు. నీ దగ్గర వరి నాట్లు వేయకముందే 2,10,000 టన్నులు ఇక్కడ బఫర్ స్టాక్ ఉంది, అప్పుడే యూరియా లేదంటే ఏంది? వరి నాట్లు కూడా మొదలు కాలే కదా. అంటే రైతుల్లో ఒక ఆందోళన, అభద్రత భావం. వీళ్ళు తెలివిగా ఏం చేశారు, కింది స్థాయి నాయకులు అంతా కింద అడ్మినిస్ట్రేషన్ లోపల ఆ యూరియా నల్ల బజార్కు తరలించారు. ఇది రావడం వల్ల లేటు. అయినా మొన్నటికి ఏం చేసాం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఎంపీలు అందరూ కలిసి మా బండి సంజయ్ కుమార్ గారు, కిషన్ రెడ్డి గారు వెళ్ళి అడిగితే ఒకటే రోజులో 50,000 టన్నులు పంపించాం. మిగతా రాష్ట్రాలకు ఇవ్వాల్సింది ఆ కోటా నాపి. ఎందుకంటే మాకు తెలంగాణ బాగా ప్రాధాన్యత గల రాష్ట్రం మాకు. ఎందుకంటే మా బీజేపీకి ఆయుష్ పోసిన పార్టీది ఈ తెలంగాణ. హన్మకొండలో మాకు మొదటి స్థానం గెలిపించిన రాష్ట్రం ఇది. మాకు ప్రాణం పోసింది, ఆయుష్ పోసింది, ఊపిరి పోసింది, ధైర్యం ఇచ్చిన నేల ఇది. కాబట్టి నేలను ఎప్పుడు మేము విసర్జించము. కాబట్టి అది వాళ్ళకున్న అవగాహన వల్ల, ఈ నల్ల బజార్లకు తల్లడం వల్ల, రైతులల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకపోవడం వల్ల వచ్చిన సమస్య. అది రానున్న రోజులల్లో వీళ్ళు మార్చుకొని, అధికారులు, రాజకీయ నాయకులు మార్చుకొని వచ్చే సీజన్లో కూడా ఇప్పుడు చెప్తున్నా, వరి కోతలకు వచ్చినాయి, ఎక్కడ పెట్టాలో తెలియదు, గన్ని బ్యాగులు ఎన్ని కావాలో తెలియదు, కాంటలు ఎన్ని కావాలో తెలియదు, లారీలు ఎన్ని కావాలో తెలియదు, అమాలీలు ఎంతమంది కావాలో తెలియదు. చూడండి మళ్ళీ రేపటి నుంచి మొదలవుతుంది యూరియా అవ్వకముందు తర్వాత వరి కోతలకు వచ్చినాయి కదా. వరి కోతలకు అది ఎట్లా? నీకు ఎన్ని గన్ని బ్యాగ్ కావాలా? 13,000 గ్రామాలలో ఎంత ఉన్నది, ఏ ఊర్లో ఎంత ఉన్నది, 612 మండలాలలో ఎన్ని ఉన్నాయి, నీకు గోడౌన్ ఫెసిలిటీ ఎంత ఉంది, రైస్ మిల్ ఫెసిలిటీ ఎంత ఉంది, మిగిలితే ఏం చేస్తావు? ఉండాలి కదా. అందాల పోటీల మీద ఉన్నంత అన్నదాతల మీద లేదు కదా ఇలా ఆలోచన. అందాల పోటీల మీద ఉన్న ధ్యాస అన్నదాత మీద లేనప్పుడు వచ్చే సమస్యలు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్నదాతలకు ఎటువంటి లోటు రాకుండా రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు ఏదో 1,25,00,000 టన్నులు అంటున్నారు, మళ్ళీ అది ఎక్కడ స్టోరీ చేస్తారు? రైతులకు సరైన సమయంలో బ్యాగ్ సప్లై చేయడం కానీ, కాంటలు సప్లై చేయడం కానీ, లారీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం కానీ, సమయంకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంచి రైతుల మీదకి వెళ్ళి కొద్దిగా ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో ఇప్పుడు మీరు అందాల పోటీల గురించి మాట్లాడారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతాను సార్. అందాల పోటీలు నిర్వహిస్తున్న టైంలో ఒక మోడల్తో అసభ్యకరంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవర్తించింది అనేసి ఆరోపణలు వచ్చినాయి. సో దీనిపై మీరేమంటారు? అలా చేయడం ఏదైనా రాష్ట్రానికి అవమానము, అది ఏ ప్రభుత్వమైనా చేయకూడదు. అట్లాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఉన్న మన పేరు పరపతి పోతుంది. రైజింగ్ తెలంగాణ అంటే మళ్ళీ క్రైయింగ్ తెలంగాణ అవుతుంది. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, అట్లాంటి సంఘటనలు ఏ ప్రభుత్వమైనా కరెక్ట్ కాదు.
సో మొత్తానికి సార్ మీరు ఆర్మూరు నియోజకవర్గం గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన భూ కబ్జాలు దొరికిన కాడికి దొరికినట్లు భూ కబ్జాలు చేసుకుంటూ వెళ్తూ వాళ్ళ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ఉండారు. ఇప్పుడు వాటిని మీ దగ్గరికి ఏదైనా సమస్య తీసుకొచ్చినప్పుడు మీరు వాటిని ఏదైనా విడిపించే ప్రయత్నం కానీ ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకి మీ వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఇప్పుడు 22 ఏళ్ళ నుంచి అవినీతి లేని, అహంకారం లేని, కబ్జాలు లేని, కమిషన్లు లేని, కులపిచ్చి లేని, మతపిచ్చి లేని ఒక ప్రాంతంగా తయారు చేశాను. ముఖ్యంగా 90 గ్రామాలు ఆ 10 సంవత్సరాలలో కొద్దిగా తల్లడిల్లిని గుండాలతోని, రౌడీలతోని, కబ్జాలతోని, కమిషన్లతోని అవన్నీ ఈరోజు విముక్తి చేసిన. అభివృద్ధి అనేది కొద్దిగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా నిధుల కొరత, రాజకీయ నాయకులకు రాజ్యాంగబద్ధ విలువలు లేనందువల్ల జరుగుతున్న కొన్ని ఇబ్బందుల వల్ల ముందుకెళ్తున్నాం. ఉన్నంతలో ఆర్మూర్ని ప్రశాంతమైన ఆర్మూర్ నియోజకవర్గం తయారు చేసినాం. ఓకే. సో